शार्दूलस्तेन वाक्येन तोषितः सीतामुवाच तच्छ्रुत्वा वाक्यं वाक्यविशारदः युक्तरूपं त्वया देवी भाषितं शुभदर्शने सदृशं स्त्रीस्वभावस्य साध्वीनां विनयस्य च स्त्रीत्वं न तु समर्थं हि सागरं यतिवर्तितुं मामधिष्ठाय विस्तीर्णं शतयोजनमायतं द्वितीयं कारणं यस्य ब्रवीषि विनयन्विते रामादन्यस्य नार्हामि संस्पर्शमिति जानकि एतत्ते सदृशं देवी पत्न्यास्तस्य महात्मनः काह्यान्या त्वामृते देवी ब्रूयाद्वचनमीदृशं श्रोष्यते चैव काकुत्सः सर्वं निरवशेषतः चेष्टितं यत्त्वया देवी भाषितं मम चाग्रतः। హనుమంతుడు సీతాదేవిని శ్రీరాముడు ముందుకి తన భుజాలపైన ఎక్కితే గనక సీతమ్మ నేను శ్రీరాముడి దగ్గర దించుతాను, నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని హనుమంతుడు అన్నప్పుడు సీతాదేవి ఇది సమంజసం కాదయ్యా, శ్రీరాముడే ఇక్కడికి రావాలి, ఈ లంకని ధ్వంసం చేయాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి అని సీతమ్మ చెప్పినప్పుడు హనుమంతుడు ఆమె చెప్పినటువంటి మాటలన్నిటికీ కూడా సంతోషపడి ఆహా ఎంత గొప్ప పాతివ్రత్యం అమ్మ నీది, యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే. స్త్రీల స్వభావమే ఇది కదా, భర్త అంగీకారం భర్త దర్శనం భర్త అంగీకారమే ముఖ్యము అని స్త్రీలు అనుకుంటారు కదా, ఇది పాతివ్రత్యానికి మీ యొక్క వినయానికి ఇవే గుణాలు, ఇవే గొప్పవి అని హనుమంతుడు నమస్కరిస్తారు. ద్వితీయం కారణం యశ్చ బ్రవీషి వినయన్వితి. అంతేకాకుండా హనుమంతుడు ఈ మాట కూడా అనటం జరుగుతుంది, అమ్మా నిన్నేదో బలవంతంగా నా వీపు పైన కూర్చోబెట్టుకొని నిన్ను తీసుకెళ్లాలనేటటువంటి విషయం మీద నేను అనలేదు, నీ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక స్నేహభావం, ఒక గౌరవం, ఒక భక్తి చేత నేను అలా అనగలిగాను. నీ బాధను చూడలేక నిన్ను రాముడి దగ్గరికి శీఘ్రంగా నేను చేర్చాలనే భావంతో నేను అన్నా తప్ప వేరే భావనగా నన్ను అనుకోకు అని హనుమంతుడు సీతమ్మతో అన్నప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, రాముడే ఇక్కడికి రావాలి, రాముడు 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరించినప్పుడు ఈ రాక్షసుల్ని ఈ రావణాసురుని వధించడం పెద్ద లెక్క ఆయనకి అని సీతమ్మ అంటుంది. అన్నప్పుడు నేను రావణుని తప్ప ఎవరిని స్పృశించనయ్యా, అది నా పాతివ్రత్యం. మరి ఆనాడు రావణాసురుడు తీసుకొచ్చాడు కదా, ఎలా తీసుకొచ్చాడు అని అడగొచ్చు నువ్వు. అయితే నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో నేను ఆ రోజు ఉన్నాను. అలాంటి సమయంలో రావణాసురుడు బలాత్కారంగా నన్ను లాక్కురావడం జరిగింది అని సీతమ్మ హనుమంతుడికి అంటుంది. శ్రోష్యతే చైవ కాకుత్సః సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ చాగ్రతః. సీతమ్మ నీవు అంగీకరిస్తే గనక, నీవు రానంటున్నావు నాతో, నీవు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావు, నీవు నాతో ఏమి మాట్లాడావు, నీవు నాతో ఎలాంటి భావనలు వ్యక్తీకరించావు, అదే విధంగా నేను యథాతథంగా నేను వెళ్ళి శ్రీరాముడికి తెలియజేస్తా అని హనుమంతుడు తన యొక్క దివ్యమైనటువంటి గొప్ప రూపంతో నిలబడి ఉన్నటువంటి హనుమంతుడు సీతమ్మతో అంటాడు, కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయ స్నేహ ప్రస్ఖన్న మనసా మయే తత్సమునీరితం. సీతమ్మ అనేక కారణాలు ఉన్నాయి, రాముడికి స్నేహం చేయాలన్నా, రాముడికి ప్రియాన్ని చేకూర్చాలన్నా, రాముడికి ఇష్టమైనటువంటి పనులు చేయాలంటే నీ రాముడు మనస్సు కరిగేటట్లు, రాముడు ఇష్టపడేటట్లు, అలాగే నేను ఏ విధంగా శ్రీరాముడికి చెప్పాలో నిన్ను చూసిన విధంగా నేను యథాతథంగా అలాగే నేను తెలియజేస్తా శ్రీరాముడికి. నేను శ్రీరాముడికి ప్రేమను కలిగించే విధంగానే ప్రయత్నిస్తా, శ్రీరాముడు తృప్తి పడే విధంగా మాత్రమే నేను ప్రయత్నిస్తా చెప్పటంలో. అలాగే స్నేహము చేత నా మనస్సుని
కరిగినట్లు నేను ఆయన మనస్సు కరిగే విధంగా నేను నీ పట్ల ప్రేమను వ్యక్తపరుస్తా ఆయనకి నేను. ఆ విధంగా అటువంటి మాటలు నేను చెప్తానమ్మా, నన్ను విశ్వసించు అని హనుమంతుడు సీతమ్మతో చెప్తాడు. కారణై బహుభిర్దేవి రామప్రియ చికీర్షయ స్నేహ ప్రస్ఖన్న మనసా మయేతత్సముదీరితం రాముడికి ప్రియంగా నీ మాటలు ఆయనకి ఏ విధంగా చెబితే ఆయన సంతోషిస్తాడో అలాంటి విధంగానే నేను ఆయనకి తృప్తి కలిగే విధంగా నీ గుణాలు, నీ యొక్క రూపం గురించి నీవు ఏ స్థితిలో ఉన్నావో అలానే రాముడికి నేను తెలియచేస్తా విషయాలు. లంకాయా దుష్ప్రదర్శత్వా దుస్తరత్వాన్ మహోదధే సామధ్యాదాత్మనశ్చైవ మయేతత్సముదీరితం. సీతమ్మ, లంక ఎదిరింప శక్యం కానిదమ్మా, దీన్ని ఎవ్వరూ ఎదుర్కొనలేదు. మహాసముద్రం దాటడం కూడా చాలా కష్టమే, అది మాత్రమేమన్నా చిన్నదా మహాసముద్రం? నాకు నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి పోవటానికి నాకు తగినటువంటి సమర్థత నాకున్నది. అన్ని కారణాలు దృష్టిలో ఉంచుకొనే నేను నీకు అలా చెప్పా. సముద్రాన్ని దాటడం కష్టం, అయినా సరే సముద్రాన్ని దాటుతా. లంకను ఎదిరించడం కష్టం, అయినా సరే లంకను ఎదిరిస్తా. నిన్ను తీసుకుని వెళ్ళటం కష్టం, అయినా తీసుకుని వెళ్ళగలుగుతా. ఇవన్నీ దృష్టి పెట్టుకున్నా కానీ నా సమర్థతను బట్టి నేను నీకు చెప్పాను అంతే. లంకాయా దుష్ప్రదర్శత్వా దుష్ప్రదర్శత్వా దుస్తరత్వా మహోదధే సామర్థ్యాదాత్మనశ్చైవ మయేతత్సముదీరితం. ఎదిరింపటానికి శక్యం కాదు, సముద్రాన్ని దాటటానికి శక్యము కాదు, లంకని ఎదిరించలేము. అయినా సరే నిన్ను నేను తీసుకుని వెళ్ళటానికి సమర్థుణ్ణి. ఆ సమర్థత వల్ల నేను ఇప్పటి వరకు నీతో మాట్లాడా. ఇచ్ఛామి త్వాం సమానేతుం అద్యైవ రఘుబంధున గురుస్నేహేన భక్త్యా చ నాణ్యదైతదుదాహృతం. అమ్మా సీతమ్మ, నేను ఇప్పటి వరకు ఏవేవేవో ప్రగల్భాలు పలికా, నా యొక్క గొప్పలన్నీ నీకు చెప్పా. ఎందుకు చెప్పానంటే, ఇచ్ఛామి, నాకు ఎంతో ఆనందం కలిగింది నిన్ను చూశాక. నేను వచ్చినటువంటి కార్యం ఫలించింది అని భావన పొందా. నిన్ను చూసిన తర్వాత నాకు కలిగింది రఘుబంధునా, నాకు నీవు రాముడితో నీకున్నటువంటి బంధం వల్ల నేను నీ పట్ల నాకు ప్రేమ గౌరవం కలిగింది. నీతో స్నేహం వల్ల కావచ్చు, భక్తి చేత కావచ్చు, రాముడి దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి కోరిక వలన నేను ఇన్ని మాటలు చెప్పాను, వేరే కాదు. ఇచ్ఛామి త్వాం సమానేతుం
మద్యేవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ. సీతమ్మ, నీ పట్ల ఒక గురుత్వం ఉన్నది, నాకు నిన్ను గురువు వలె భావం చేస్తున్నా. స్నేహ భావన కనబడుతుంది నీలో. భక్త్యాచ, భక్తి కూడా ఉన్నదమ్మా నీ పట్ల నాకు. ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం స్వతంత్రం ఇచ్చి నీతో మాట్లాడాను అనిపించినట్లు అనిపించింది. నీవు దయచేసి వేరే కారణాలు అనుకోకు. రఘుబంధున గురు స్నేహేన భక్త్యాచ నాన్యదైత దుదాహృతం. నీ మీద ఉన్నటువంటి గౌరవము, భక్తి, స్నేహము, గురుస్వభావం ఇవన్నీ నాలో ఉండటం వల్ల నిన్ను చూసిన తర్వాత ఉత్సాహంతో నేను ఇవన్నీ మాట్లాడటం జరిగింది. యది నోత్సహసే యాతుం మయా సార్థమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాద్రాఘవోహిత్యతు. ఏ దోషము లేనటువంటి ఓ సీత, నీవు నాతో కూడా రాముని వద్దకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. రాముడు గుర్తించే అవయవాలు ఏమైనా ఇవ్వు. హనుమంతుడు అంటున్నాడు, ఏమమ్మా నువ్వు నాతో రావాలి అని అనుకోవట్లా, నేను ఇక్కడి నుంచి తీసుకెళదామని అనుకుంటున్నా. కానీ నేను నిన్ను చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీతో మాట్లాడాను అని నేను రాముడికి చెప్పినప్పుడు రాముడు కూడా నమ్మాలి అంటే ఏదైనా నాకు ఒక్క ఆనవాలు ఏమైనా ఇవ్వమ్మా సీతమ్మ. యదినోత్సహసే యాతుం మయా సార్థమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం. ఏదైనా గుర్తించేటట్లుగా ఆనవాలు ఏదైనా ఉంటే నీ దగ్గర ఉండేటటువంటి ఆనవాలు, నీవు రోజు వాడేటటువంటి ఆనవాలు, రాముడికి తెలిసినటువంటి ఆనవాలు, గొప్పదైనటువంటిది ఏదైనా ఉంటే అది నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి రాముడికి ఇస్తాను. రామముద్రిక నేను రాముడి దగ్గర నుంచే వచ్చానని చెప్పడానికి రామముద్రిక ఇచ్చా కదా, నేను రామనామాంకితమైనటువంటి ఉంగరం ఇచ్చాను కదా నీకు. నేను శ్రీరాముడి దగ్గర నుండి వచ్చాను అని దానిని చూసిన తర్వాత నీవు నమ్మావు. అలాగే అభిజ్ఞానం, అట్టి ఆనవాలు ఏదైనా నీ దగ్గర కూడా ఉంటే, రాముడికి తెలిసినటువంటిది, నీవు నిత్యము వాడుకునేటటువంటిది, గుర్తు కలిగినటువంటిది ఏదైనా ఒక ఆనవాలు ఇస్తే దాన్ని భద్రంగా తీసుకెళ్ళి నేను శ్రీరాముడికి ఇస్తానమ్మా. ఇది ఏమైనా అవకాశం ఉంటే నాకు ఇవ్వు అని రాముడు పరమభక్తితో సీతమ్మతో అడుగుతున్నారు. యదినోత్సహసే యాతుం మయా సార్థమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాద్రాఘవో హియత్. ఏ దోషము లేనటువంటి ఓ సీతమ్మ, నీవు నాతో రావటానికి ఇష్టపడట్లేదు కదా, రాముడికి ఏదైనా ఆనవాలుంటే నాకు ఇవ్వమ్మా, నేను ఇస్తాను అని అడగనే ఏవ ముక్త హనుమత సీతా సురసుతోపమ ఉవాచ వచనం మందం బాష్ప ప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాస్త్వం మమ ప్రియం. సీతమ్మ హనుమంతు మాటలన్నీ కూడా వినది. అట్లాగే కన్నీరు గారుస్తూ ఉందట. కూర్చున్నటువంటి అంటే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అడిగాడు, ఏదైనా నీ దగ్గర ఇప్పుడు నేను వెళుతా కదా, నీవు రానంటున్నావు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఇక వెళ్ళిపోయేటప్పుడు నిన్ను చూశాను అని శ్రీరాముడికి నేను చెప్పాలి అంటే ఏదైనా ఒక ఆనవాలు నాకు ఇమ్మని అడిగినప్పుడు
ఆమె బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంది. వచ్చిరాని మాటలతో మందమైనటువంటి గొంతంతా పొడిబారినట్టు బాధలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడటం మొదలుపెట్టింది. అలాగే నా భర్త అయినటువంటి శ్రీరాముడికి ఈ విషయాన్ని శ్రేష్టంగా గొప్పగా చెప్పయ్యాను. నేను ఒక మాట చెబుతాను. శ్రీరాముడికి నన్ను అడిగావు కదా, ఏదైనా గుర్తిమ్మని అడిగావు కదా, నేను ఆ విషయాలు నీకు కొన్ని చెప్తా, ఇవి శ్రీరాముడికి చెప్పు హనుమ అని ఆమె రాను అని చెప్పడానికి అంగీకరిస్తూ నీవు ఇక్కడికి వచ్చావు అని నిర్ధారణ కలిగే విధంగా నేను కొన్ని గుర్తులు చెప్తాను అని సీతమ్మ మొదలుపెట్టింది. ఏవముక్త్వా హనుమత ఉవాచ వచనం మందం బాష్ప ప్రగ్రథితాక్షరం. బాధపడుతూ చెప్పలేనటువంటి గొంతుతో ఆర్ద్ర హృదయంతో సీతమ్మ హనుమంతుడితో మాట్లాడుతుంది. బాష్ప ప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియం. సీతమ్మ హనుమంతుడితో చెప్పలేనటువంటి గొంతుతో మాట్లాడలేనటువంటి ఆర్ద్ర హృదయంతో నా రాముడికి కొన్ని విషయాలు నేను శ్రేష్టమైనటువంటి విషయాలు గుర్తుగా నీకు చెప్తా, అవి యథాతథంగా ఆయన చెప్పు నమ్ముతాడు అని సీతమ్మ హనుమంతుడితో అన్నది. శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పుర. ఏమయ్యా, చిత్రకూటం పైన మేము వనవాస కాలంలో ఉన్నప్పుడు, అయోధ్య నుండి వచ్చి వనవాస కాలంలో చిత్రకూట పర్వతం పైన ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని నీకు చెప్తా హనుమ, నీవు ఈ సందర్భాన్ని చెప్పు. తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రితే దేశే మందాకిన్య విదూరతః తస్యోపవనఖండేషు నానా పుష్ప సుగంధిషు విహృత్య సలిలే క్లిన్నో మమాంకే సముపావిశః. ఓ హనుమ, మేము చిత్రకూటం పైన ఉన్నటువంటి సమయంలో ఎందరో మహర్షులు కుటీరాలు ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎంతో ఆనందంగా మేము ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అక్కడ గంగా నది ఒడ్డున ఎంతో కాలం ఎంతో ఆహ్లాదమైనటువంటి జీవితాన్ని మేము ఆనందంగా నడుపుతూ ఉన్నాం. ఆశ్రమాలు చూస్తూ ఉన్నాం, వారి సేవలు చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు వారిని దర్శిస్తూ ఉన్నాం. ఎన్నో పుష్పాలతో ఫలాలతో నిండినటువంటి ఎన్నో ఉద్యానవనాలు, ఎన్నో వన ప్రాంతాలు, ఎన్నో జల ప్రవాహం కలిగినటువంటి వాగులు, వంకలు, నదులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి యందు మేము విహరిస్తూ వాటిలో తడుస్తూ ఆ సమీపం అందే ఎక్కువగా కూర్చొని ఆ నది ఒడ్డున, ఆ కాలువ ఒడ్డున, ఆ ఫలాలు వృక్షాలు ఉండేటటువంటి ప్రదేశాల్లో మేమిద్దరం కూడా ఎంతో ఆనందంగా తిరిగామయ్యా, తిరుగుతూ ఉన్నామని సీతమ్మ ఈ యొక్క సందర్భం చెప్పడం మొదలుపెట్టింది హనుమంతుడికి. శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రితే దేశే
మందాకిన్య విదూరతః. సిద్ధాశ్రమ ప్రాంతంలో చిత్రకూట పర్వతం దగ్గర మందాకిని అనేటటువంటి నది, దాని ప్రాంతంలో ఎన్నో ఫలాలు అలాగే పుష్పవృక్షాలు ఉన్న చోట మేము ఆనందంగా విహరిస్తూ ఉన్నటువంటి ప్రదేశం అయ్యాది. దేశే మందాకిన్య విదూరతః. తస్యోపవన ఖండేషు నానా పుష్ప సుగంధిషు విహృత్య సలిలే క్లిన్నే. విహృత్య సలిలో క్లిన్నే మమాంకే సముపావిశః. అలాగే ఆ యొక్క వనాల మధ్య మంచి సువాసన కలిగేటటువంటి ఎన్నో పుష్ప సువాసనలు నిండినటువంటి ఆ వన ప్రాంతములందు జలాలతో సరస్సులతో నిండినటువంటి ఎంతో మనోహరమైనటువంటి ఆ ప్రకృతి వాతావరణంలో తడిసి నా సమీపమునందే శ్రీరాముడు కూర్చున్నాడు. తతో మాంస సమాయుక్తో వాసవః వాయసః పర్యతుండయతు తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం. ఆ నదీ సమీపంలో అలాగే పుష్పాలు ఫలాలు ఎన్నో ఆహ్లాదంగా వాతావరణం ఉన్నది. బాగా తిరిగాం, విహరించాం, ఆనందంగా అక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయన శ్రీరాముడు నా యొక్క తొడపైన కూర్చొని పడుకొని తల ఆనించి ఉన్నాడు. నా సమీపంలో శ్రీరాముడు కూర్చొని ఉన్నాడు. తతో మాంస సమాయుక్తో. అప్పుడు ఒక కాకి వచ్చిందయ్యా. వాయసః పర్యతుండవతు. మాంసము పైన ప్రేమ కలిగినటువంటి ఒక కాకి, మాంసాన్ని తినేటటువంటి కాకి, మాంసం పైన ఒక మోహము ప్రేమతో వచ్చి ఆ యొక్క ముట్టెతో దాని యొక్క ముక్కుతో నన్ను పొడవటం ప్రారంభించింది అని సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది. శ్రీరాముడు సీతమ్మ ఇద్దరు కూడా వనవాస కాలంలో ఉన్నటువంటి సందర్భంలో కథ ఇది. కాకి గురించి చెప్తోంది. కాకి వచ్చి నన్ను పొడవటం మొదలుపెట్టిందయ్యా. అప్పుడు నేను మట్టి పెట్టెను ఒక దానిని తీశా. శ్రీరాముడు పడుకోనున్నాడు. ఈ తొడపైన తన యొక్క శిరస్సు పెట్టి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక రాయిని తీసుకుని ఆ కాకి మీదకి నేను విసిరా. దారయన్ సచమాం కాకస్తత్రైవ పరిలీయతే నచాప్యుపారయన్మాం సా పక్షార్థి బలిభోజనః. శ్రీరాముడు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రేమతో. నేను కూర్చొని ఉన్నా ఇలానే. కాకి వచ్చి నన్ను పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మాటి మాటికి నన్ను పొడుస్తోంది. శ్రీరాముడు విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను శ్రీరాముడిని నిద్రాభంగం చేయకుండా కాకే కదా పోతుందని రాయి విసరటం మొదలుపెట్టా. ఎంతసేపటికైనా సరే ఆ కాకి వెళ్ళటం లేదు. ఉత్కర్షంత్యాం చ రశనాం క్రుద్ధాయాం మయి పక్షిణ సస్యమానే చ వసనే తతో దృష్టా త్వయా హ్యహం. నాకు కాకి పైన చాలా కోపం వచ్చింది. శ్రీరాముడు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ కాకి పొడవటానికి నా మీద వస్తూ ఉంది. ఎంతసేపు దాన్ని తోలినా పోలేదు. రాయి పెట్ట కూడా ఒకటి తీసి విసిరేసినా అది పోలేదు అని కోపం వచ్చి పక్కనే ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసి దానికి సరిచేసుకున్నటకై నేను వడ్డాణమును పైకి లాక్కున్నా.
వస్త్రం కూడా దాన్ని విసిరేసే సమయంలో నా చీర నా బట్ట అన్నీ కూడా జారిపోయాయి. నా వడ్డాణం అన్నీ కూడా లాక్కున్నాను, అవన్నీ సరి చేసుకున్నా. ఆ సమయంలో నీవు నన్ను చూశావు. శ్రీరాముడట సీతమ్మ రాయిపెట్ట విసిరి ఆ కాకిని విదిలించే సమయంలో ఆమె బట్టలన్నీ కొంచెం కదిలి ఈ నడుముకు పెట్టినటువంటి వడ్డాణము చీర ఇవన్నీ జరగటం వల్ల అవి సరి చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఆమె ఇలా ఇలా అనటం వల్ల ఈ తొడపైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శ్రీరాముడు లేచి చూశాట. త్వయాపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా పక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగత. అప్పుడు ఆ కాకి పైన కోపముతో నన్ను నీవు ఉపసంహరింపగా నేను సిగ్గు చెంది. అంటే కాకి పైన ఎంతో కోపం వచ్చింది. కోపం వచ్చి నేను కాకిని విసురుతూ ఉన్నా. చీర బట్టలన్నీ కూడా కొంచెం ఈ వడ్డాణం అన్నీ కూడా ఇలా జరగటం వల్ల శ్రీరాముడు కొంచెం కదిలాడు. శ్రీరాముడు కదలటం వల్ల నన్ను చూడటం వల్ల నేను కొంచెం సిగ్గు చెందాను. కాకి మాత్రం పోలేదు. కాకి పైన కోపం చేత నన్ను కొంచెం ఆయన జాలిగా చూశాడు. ఆహారంకై కాకి వచ్చింది, నేను దాన్ని విదిలిస్తూ ఉన్నా, భయపెడుతూ ఉన్నా, కానీ అది పోలేదు. ఆసీనస్య చ తే శ్రాంత పునరుత్సుంగమావిషం కృధ్యంతి చ ప్రహృష్టేన త్వయాహం పరిసాన్విత. నేను దాన్ని విదిలించి అదిలించి ఎంతసేపటికి అది పోలేదు. శ్రీరాముడు ఇటు కొడుకున్న వాడు ఇటు తిరిగాడు. నేను విదిలించి దాంతో పోరాడి రాముడికి నిద్రాభంగం కలుగుతుందేమో అనేటటువంటి భావన చేత దాన్ని విదిలించినా అది పోకపోయేసరికి అప్పుడు తాను నవ్వాడు నన్ను చూసి. శ్రీరాము బాష్పపూర్ణ ముఖీం మందం చక్షుషి పరిమార్చతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. వెంటనే కోపం కలిగింది, కన్నీళ్లు కూడా వచ్చాయి నాకు. ఏమిటి కాకి నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతోంది అని చెప్పేసి బాధ కలిగింది. కన్నీరు వచ్చాయి నాకు. ఆ కన్నీరు కూడా నేను తుడుచుకోవడం జరిగింది ఆ కాకి మీద కోపం చేత. పరిశ్రమాత్ ప్రసుప్తాచ రాఘవాంకేప్యహం చిరం పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతగ్రజః. శ్రీరాముడు నేను ఎక్కువసేపు అలసట చెంది ఉండటం చేత రాముడి ఒడిలో చాలాసేపు నిద్రించాను. పిదప రాముడు నా ఒడిలో నిద్రించాడు. ఇదిలా కాకుని విదిలించిన తర్వాత నేను కాసేపు శ్రీరాముడి ఒడిలో నేను కాసేపు పడుకున్నాను. మళ్ళీ ఆయన నా ఒడిలో కాసేపు పడుకున్నాడు. ఇలా పరస్పరం జరిగిందయ్యా మా ఇద్దరికి. సతత్ర పునరేవాథ వాయసః సముపాగమతు తతః సుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాక్షముచ్చితాం వాయసః సహసాగమ్య విదదారస్తనంతరే పునః పునరధోత్పత్త్యా విదదార సమాం భృశం. మేమిద్దరం కూడా ఆ నదీ సమీపంలో అలసిపోయి పుష్పవనాల దగ్గర తిరిగి ఆనందంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో నేను కాసేపు శ్రీరాముడి ఈ యొక్క తొడపైన నా తలపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఆయన కూడా నా తొడపైన ఇలా తలపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాకి రావడం జరిగింది. కాకి రాగానే శ్రీరాముడు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో రాముడికి నిద్రాభంగం కలుగుతుందని ఒక రాయిని నేను విసిరేసిన కాకి పోలేదు. ఆ తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ కాకి వచ్చి అక్కడ మళ్ళీ నిద్రిస్తూ ఉన్నటువంటి నిద్ర నుండి మేల్కొని రాముడి తొడ నుండి లేచిన నా దగ్గరకు వచ్చింది. రాముడి తొడపైన సీతమ్మ అప్పటిదాకా పడుకొని ఉంది. అప్పుడు మళ్ళీ శ్రీరాముడు పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో కాకి మళ్ళీ వచ్చి స్తన మధ్య ప్రదే ఓం తతః సుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకచ్చముచ్చితాం. వచ్చి ఏం చేసింది ఆ కాకి నా యొక్క హృదయ భాగంలో నా స్థనాల మధ్యలో ఆ కాకి ముక్కుతో పొడవటం మొదలుపెట్టింది. నా చీరను ముడిచిన ముందు మాటికి పొడవటం వల్ల
అది నన్ను చాలా ఎక్కువగా చీరని లాగింది, పొడిచింది, లాగింది, పొడిచింది, లాగింది, పొడిచింది. మాంసం అనుకొని తిందామనుకుని శరీరం మొత్తం కూడా ఇలా గుచ్చడం జరిగింది కాకి. తతః సముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః వాజసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయ సమయాబోధితః శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః. శ్రీరాముడు దీర్ఘనిద్రలో ఉన్నాడు, ఆనందంగా నిద్రిస్తూ ఉన్నాడు నా తొడపైన. ఆయనకి ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందో అని చెప్పేసి నేను ఆయన కదిలించకుండా కాకిని విదిలిస్తూనే ఉన్నా. కానీ ఆ కాకి పొడిచినటువంటి విధానం బట్టి అది నేను ఎంత కసురుకున్నా పోకపోవటం వల్ల రక్త బిందువులు వచ్చినాయి. అది పొడిచి 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 నా హృదయ భాగంలో రక్త బిందువులు శ్రీరాముడు ముఖం మీద పడ్డాయి. ముఖం మీద ఆయన భుజాలపైన పడి తడిచింది రక్తం చేత ఆయనకి. వెంటనే నన్ను బాధించట, నేను అయినా విసురుతూనే ఉన్నా కాకిని, రాయి పెట్టి విసురుతున్నా, చేత్తో గదిలిస్తూ ఉన్నా, రాముడు లేస్తాడేమో అనేటటువంటి భావం చేత ఆ కాకి వచ్చి నా చీరను లాగుతుంది, కొంగు పొడుస్తుంది, ముక్కుతో పొడుస్తుంది. పొడవటం వల్ల రక్తం కారి శ్రీరాముడు తొడపైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ఆయన పైన పడటం వల్ల శ్రీరాముడు నిద్రలోంచి లేచాడు. శత్రు సంహారకుడైనటువంటి రాముడు పైకి లేచాడు, చూశాడు ఈ సందర్భం. సమాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోస్తదా అసీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. శ్రీరాముడు చూశాడు ఈ సందర్భాన్ని. ఆ కాకి పొడవటాన్ని చూశాడు, పొడిచి పొడిచి పొడవగా ఉన్నటువంటి రక్తం కారటం చూశాడు. చూసి వెంటనే విషసర్పంలాగా పైకి లేచాడు. రాముడు బుసల కొట్టడం మొదలుపెట్టాడు. కేన వై నాగనాపుసోరు విక్షతం వై స్తనంతరం కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. ఏనుగు తొండం వంటి ఉరుములు గల సీత, ఆమె సీతమ్మ తొడలు ఎంతో విశ్రాంతిగా అనుకూలంగా ఉన్నాయని తన భార్య తొడపైన ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ హృదయ భాగంలో స్థనాల మధ్యలో ఆ కాకి వచ్చి పొడవటం చూశాడు. ఎవరు ఈ పని చేసిందని 5 తలల పాములాగా వెంటనే విషసర్పంలాగా పైకి లేచాట శ్రీరాముడు. వీక్షమాణస్తతస్తం వై వాయసం సముదైక్షత నఖైః సరధీరైస్తీక్ష్ణైర్మామేవాభిముఖం స్థితం. శ్రీరాముడు వెంటనే లేచి 4 దిక్కులా చూశాట. ఏం జరిగింది, ఎవరు ఈ పని చేసింది? రక్తముతో తడిచినటువంటి గోళ్లతో నా ఎదురు ఒక కాకి కనపడింది. అంతేగా కాకి వచ్చింది, ఇలా పొడుస్తోంది, ముక్కుతో పొడిచింది, కాళ్లతో పొడిచింది, ముక్కుతో రక్కింది. ఇదంతా రక్తం ఆయన పైన పడింది. ఏం జరిగిందని శ్రీరాముడు చుట్టూ చూడగానే ఎదురుగా కాకి కనపడిందట శ్రీరాముడికి. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయతో. సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది, శ్రీరాముడికి ఇవన్నీ నువ్వు చెప్పవయ్యా. చిత్రకూట పర్వతం పైన నాకు జరిగినటువంటి శ్రీరాముడు నేను ఇద్దరం కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న సమయంలో కాకి గురించినటువంటి ఘట్టం ఒకటి నీకు చెప్తా అని మొదలుపెట్టింది సీతమ్మ. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండవతు. తమహం లోష్టముద్యమ్య వారయామి. నేను శ్రీరాముడి తొడపైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో కాసేపు విశ్రాంతి నేను తీసుకున్న శ్రీరాముడి తొడభాగం. తర్వాత సీతమ్మ రాముడి తొడపైన కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఇట్లా పరస్పరం జరుగుతూ ఉంది.
ఇంతలో శ్రీరాముడు నా యొక్క తొడభాగంలో ఆయన యొక్క భుజము తల పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో ఒక కాకి వచ్చింది. దారయన్ సచమాం కాకస్తత్రైవ పరిలీయతే నచాపి ప్రపారమస్మ నచాప్యుపారన్ నచాప్యుపార మన్మాంసాత్ భక్షార్థీ బలిభోజనః. మాంసము పైన మోహము, మాంసము తినాలి అనేటటువంటి ఇచ్ఛ కలిగినటువంటి ఆ కాకి నా పైన నన్ను పొడవటానికి వచ్చింది. నచాప్యుపార మన్మాంస నచాప్యుపార మన్మాంస భక్షార్థీ బలిభోజనః. నేను ఎంతసేపటికి కాకిని పారదోరిలినా అది పోలేదు. ఉత్కర్షంత్యాం ఉత్కర్షంత్యాం చ రశనాం క్రుద్ధాయాం మయి పక్షిణా స్రస్యమానే చ వసనే తతో దృష్ట్వా త్వయాహ్యహం శ్రీరాముడు నా యొక్క తొడపైన పడుకున్న సమయంలో కాకి వచ్చి ఉన్నది. అది నన్ను పొడవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో నేను ఒక రాయి తీసుకుని దానిపైన విసిరిన సమయంలో అది ఎంతసేపటికి వెళ్ళపోయేసరికి నేను అటులాగి ఇటులాగుకునే సమయం నా వస్త్రాలు కొంచెం జారిపోయాయి. వడ్డాణం కూడా పైకి జారిపోగా ఇట్లా సరి చేసుకున్నా. దాన్ని నువ్వు చూశావు. నాకు సిగ్గుగా అనిపించింది ఆ సమయంలో. త్వయాపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగత కాకి నా కోపంతో నేను ఎంత విదిలించినా అది పోల. నేను ఈ విదిలించే సమయంలో నా వస్త్రాలన్నీ జారిపోయి ఆభరణాలు జారిపోయిన సమయంలో శ్రీరాముడు నన్ను చూస్తే నేను సిగ్గు చెందాను. కాకి నన్ను చేరనే నన్ను నా వద్దకు వచ్చేవి లాగటం మాత్రం పోలేదు. శ్రీరాముడు మాత్రం లేవలేదు. శ్రీరాముడు చూడాల కాకిని. ఆసీనస్య చ తే శ్రాంత అప్పుడు విదిలించి ఆ సమయంలో కాకి వెళ్ళిపోయింది అక్కడి నుండి. నేను కాసేపు మళ్ళీ నీ యొక్క తొడభాగంలో తలపెట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్నా. అప్పుడు కాకి లేదు. మరలా కాసేపు తర్వాత నేను
విశ్రాంతి తీసుకో. శ్రీరాముడు నా యొక్క ఈ తొడభాగంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో తలపెట్టి కాకి మళ్ళీ వచ్చింది. ఆసీనస్య చతే శ్రాంత పునరుత్సంగమావిషం క్రుధ్యంతి చ ప్రహృష్టేన త్వయాహం పరిసాన్విత. నేను బాగా అలిసిపోయా. అచటనే కూర్చున్న శ్రీరాముడి ఒడిలో నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్నా. అప్పుడు నీవు నన్ను చిరునవ్వుతో ఓదార్చావు. ఇప్పటిదాకా నడిచి అలిసిపోయావు కదా సీత, కాస్త నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అని చెప్పేసి నీవు కూడా నన్ను ప్రేమతో కూర్చోబెట్టుకున్నావు. నేను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా. బాష్పపూర్ణ ముఖీ మందం చక్షుషి పరిమార్జతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. శ్రీరాముడు నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పేసి ఆయన విశ్రాంతిలో ఉన్న సమయంలో నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు మళ్ళీ కాకు వచ్చి నన్ను పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను బాధ చేత ఆ కాకిని విసిరేశా. బాధపడ్డా, కన్నీరు వచ్చాయి. ఆ కన్నీరు నేను తుడుచుకుంటూ ఉంటే చూశాడు శ్రీరాముడు. పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకే అప్యహం చిరం పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. నేను కూర్చొని అలసట చెంది ఉండడం చేత రాముడి ఒడిలో నేను కూడా కాసేపు మళ్ళీ విశ్రాంతి తీసుకున్నా. పిదప రాముడు నా ఒడిలో మళ్ళీ కాసేపు ఇట్లా ఇద్దరం కూడా ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నామయ్యా. పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. నేను రాముడి ఒడిలో కాసేపు, రాముడు నా ఒడిలో కాసేపు ఇలా కాలం గడుస్తూ ఉంది. స తత్ర పునరేవాథ వాయసః సముపాగమతు. అప్పుడు మళ్ళీ కాకి వచ్చింది. స తత్ర పునరే వాథ వాయసః సముపాగమతు.
తతః సుప్త ప్రబుద్ధామాం రామస్యాంక సముత్థితాం వాయసః సహసాగమ్య విదదారస్తనంతరే పునః పునరధోత్పత్త్యా విదదార సమాంభృశం. ఆ తర్వాత కాకి అక్కడికి మళ్ళీ వచ్చింది. నిద్ర నుండి మేలుకొని నేను రాముడి తొడ దగ్గర విశ్రాంతి నేను తీసుకుంటూ ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చింది. వచ్చి నా యొక్క హృదయ భాగంలో నా స్థనాల యందు చీరపైన పొడుస్తూ ఉంది. మాటి మాటికి పొడుస్తూ ఉంది, ఎగిరెగిరి పొడుస్తూ ఉంది. నన్ను చాలా ఎక్కువగా చీల్చింది, గీరింది కాకి. నా యొక్క స్థనాలని గీరట పునః పునః రథోత్పత్త్య. మళ్ళీ మళ్ళీ నేను ఎంత విదిలించుకున్నా సరే శ్రీరాముడు విశ్రాంతిలో ఉన్నాడు, ఆయనకి నిద్రాభంగం కలుగుతుందేమో అనేటటువంటి భావం చేత నేను విదిలిస్తూనే ఉన్నా, రాయి విశ్లేష. కానీ వితదార సమాంఫృశం, నేను చాలా బాధపడ్డా, ఏడ్చాను. నా యొక్క ఈ భాగం అంతా రక్తం కారటం మొదలుపెట్టింది. తతః సముక్షితో రామో ముక్తై శోణిత బిందుభి. రక్తం వచ్చేదాకా కాకి పొడవటం మొదలుపెట్టింది. ఆ రక్తం అంతా శ్రీరాముడి ముఖం కింద పడుకొనున్నాడు. ఆయన ముఖం మీద పడింది. వాయసేన తతస్తేన బలవత్తిష్యమానయ సుఖసుప్త పరంతమ. శ్రీరాముడు ఎంతో ఆనందంగా ప్రేమగా నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఈ కాకి ఇలా చేసింది. నేను ఎంతవరకు ప్రయత్నం చేసి దాన్ని విదిలించాలో, రాముడికి నిద్రాభంగం లేకుండా ఉండటానికి అంత ప్రయత్నమూ చేసినా అది పోలేదు. నన్ను పొడవటం మొదలుపెట్టింది. తతః సముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయా సమయా బోధితః సుఖసుప్తః పరంతపః. శత్రు సంహారకుడైనటువంటి శ్రీరాముడు లేచాడు పైకి. లేచి చుట్టూ చూశాడు. ఏం జరుగుతుంది? ఎవరు ఈ యొక్క నీకు రక్తం వచ్చే విధంగా నిన్ను బాధించినటువంటి వ్యక్తి ఎవరు అని 5 ముఖాలు కలిగినటువంటి సర్పంలాగా బుసలపడుతూ పైకి లేచి చుట్టూ చూశాడు. అక్కడ ఎదురుగా కాకి, దాని కాళ్ళకి ముక్కుకి రక్తమైనటువంటి ఒక కాకి కనపడింది శ్రీరాముడు. నేను బాధపడుతూనే ఉన్నా, దాన్ని విదిలిస్తూనే ఉన్నా. ఆ సమయంలో శ్రీరాముడు లేచి చూశాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు మః ప్రవ్యాహరక విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్తతాం.
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः एषामिन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रेष्ठ वर्धतां स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्ती तनोजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृतायास्तु मङ्गलम्।